ఓ 50 ఏళ్ల క్రితం మన తెలుగు పల్లెల్లో పండగలు అసలు ఎలా ఉండేవి? ఆ వాతావరణం, ఆ సందడి ఊహించుకుంటేనే భలే ఉంటుంది కదా. సరే పదండి, టైంలో కొంచెం వెనక్కి వెళ్ళి ఆ రోజుల్లోని అసలు సిసలైన పండగ సంబరాల గురించి ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. చూసారా, ఈ ఒక్క మాటలోనే మొత్తం విషయముంది. ఇప్పుడు మన నగరాల్లో పండగలంటే ఏంటి? అంతా 4 గోడల మధ్య ఆ కుటుంబానికి మాత్రమే పరిమితం. కాని అప్పట్లో పల్లెటూళ్లలో పండగంటే అలా కాదు. అది ఊరి వ్యవహారం. అందరూ కలిసి జరుపుకునే ఒక పెద్ద ఉత్సవమన్నమాట. ఇక పల్లెల్లో పండగల గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? సంక్రాంతే. రైతుకు ఇదే కదా అసలైన పండగ. ఏడాదంతా కష్టపడి పనిచేశాక ఆ పంట ఇంటికి చేరినప్పుడు చేసుకునే అతి పెద్ద సంబరం. అందుకే దీన్ని పెద్ద పండగ అని కూడా పిలుస్తారు. ఈ పెద్ద పండగ మొత్తం 3 రోజుల ముచ్చట. ఫస్ట్ రోజు భోగి. అంటే ఏంటి? పాత చెడుని, పనికిరాని వస్తుల్ని భోగి మంటలో వేసేసి కొత్తదనానికి స్వాగతం పలకడం. ఇక రెండో రోజు అసలు పండగ సంక్రాంతి. దీన్నే పెద్దల పండగ అని కూడా అనేవాళ్ళు. అంటే మన పెద్దలని, మన పూర్వీకుల్ని తలుచుకునే రోజు. ఫైనల్గా మూడో రోజు పశువుల పండగ. తమతో పాటు పొలంలో కష్టపడ్డ ఆ పశువులకు థ్యాంక్స్ చెప్పుకునే రోజనమాట. పశువుల పండగ రోజున అక్కడ జరిగే సీన అద్భుతంగా ఉండేది. సంవత్సరం పొడవునా కట్టేసి ఉన్న ఆ పశువుల పగ్గాలు విప్పేసి వాటికి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఆ రాత్రి మొత్తం పంట కోసేసిన పొలాల్లో అవి ఫ్రీగా తిరగొచ్చు. ఇది కేవలం స్వేచ్ఛ ఇవ్వడమే కాదు, వాటి కష్టానికి ఇచ్చే గౌరవం కూడా. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పండగంటే కేవలం సంబరమే కాదు, పశువుల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించేవాళ్ళు. అదే ఈ ఉప్పు చెక్క. ఇదేదో మామూలు మిక్స్ కాదండోయ్. అడవిలో దొరికే రకరకాల మూలికలు, వేర్లు, బెరడు, ఉప్పు ఇవన్నీ కలిపి చేత్తోనే నూరి తయారు చేసేవాళ్ళు. పశువులకి ఇది ఒక రకంగా చెప్పాలంటే సర్వరోగ నివారణ లాంటిది. మన పెద్దల నాలెడ్జ్కి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? పశువుల పండగలో పూజలు ఒక ఎత్తైతే పౌరుష ప్రదర్శనలు ఇంకో ఎత్తు. ఊరి మధ్యలో జల్లికట్టు లాంటి ఒక సాహస క్రీడ జరిగేది. కొమ్ములకు రంగులు పూసి డబ్బు మూటలు కట్టిన బలమైన కోడెగిత్తలను వదిలేవాళ్లు. ఇక ఊరి కుర్రాళ్ళు వాటిని లొంగదీసుకుని ఆ ప్రైజ్ మనీ కొట్టేయడానికి ప్రాణాలకు తెగించి పోటీపడేవాళ్లు. ఆ టైంలో ఊరంతా టెన్షన్తో, ఎగ్జైట్మెంట్తో ఊగిపోయేది. సరే, సంక్రాంతి సంగతి అలా ఉంచితే ప్రతి పల్లెకు దానికంటూ కొన్ని స్పెషల్ సెలబ్రేషన్స్ ఉండేవి. ఆ పండగలు ఆ ఊరి కల్చర్కి, అక్కడి మనుషుల మధ్య రిలేషన్స్కి అద్దం పట్టేవి అన్నమాట. అలాంటి కొన్ని యునీక్ ఫెస్టివల్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి ఈ పార్వేట వేడుకని తీసుకుందాం. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది కదా. దేవుడి ఊరేగింపు అయ్యాక 1 కిలోమీటర్ దూరంలో ఒక పొట్టేలును చెట్టుకు కడతారు. ఇక ఊరివాళ్లు దాన్ని తుపాకీతో షూట్ చెయ్యాలి. సన్సెట్లోపు ఎవరూ దాన్ని కొట్టలేకపోతే ఆ ప్రైజ్ లామ్ కాస్త ఊరి మంగళికే చెందుతుంది. చూసారా, ఒక ఫన్ యాక్టివిటీలో కూడా ఒక సోషల్ రూల్, ఒక పద్ధతి. అది ఆనాటి పల్లె జీవితం. ఇక గంగ పండగైతే ఊరిలోని యూనిటీకి, ఒకరిపై ఒకరు ఎలా డిపెండ్ అయి బతికేవారో చెప్పటానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ పండగలో రైతు పాత్ర ఏంటంటే థ్యాంక్స్ చెప్పడం. వ్యవసాయ కూలీలు వాళ్లు పులివేషం లాంటివి వేసి వాళ్ల టాలెంట్ చూపించి రైతు దగ్గర బహుమతులు తీసుకుంటారు. మరి పూజలన్నీ ఎవరు చేస్తారు? ఊరి చాకలివారు. చూడండి, ఒకే పండగ, కాని అందులో అందరికీ ఓ బాధ్యత, ఓ రెస్పెక్ట్ ఉండేది. సరే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒక 50 ఏళ్ల క్రితం నాటి కథ. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ సంబరాలు, ఆ సంప్రదాయాలు చాలా వరకు ఇప్పుడు లేవు. కొన్ని వాటి రూపాన్ని మార్చుకుంటే మరికొన్ని పూర్తిగా మాయమైపోయాయి. ఆ మార్పు కథ ఏంతో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు పిల్లలందరూ ఎంతగానో ఎదురుచూసే పండగ ఈ సుడ్డుల పండగ. గోగునారతో చేసిన పెద్ద పెద్ద సుడ్డులకు నిప్పంటిచ్చి పాటలు పాడుకుంటూ ఊరంతా రౌండ్లు కొట్టేవాళ్లు. లాస్ట్కు ఆ మండుతున్న సుడ్డులన్నింటినీ ఒకచోట వేసి అవ్వ గుడిసే అని పెద్ద మంట పెట్టేవాళ్లు. ఆ వెలుగులో వాళ్ల నవ్వులు, కేరింతలు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఎంత బాగుంటుందో. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పండగ ఇప్పుడు లేదు. కంప్లీట్గా కనుమరుగైపోయింది. ఒక జనరేషన్ చిన్నప్పటి మెమరీస్, వాళ్ల ఆటపాటలు ఇప్పుడు జస్ట్ ఒక జ్ఞాపకం మాత్రమే. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఇదే. కొన్ని సంప్రదాయాలు కాలంతో పాటు మారలేదు, కనుమరుగైపోయాయి. ఈ మార్పుని ఈ చార్ట్ మనకు చాలా క్లియర్గా చూపిస్తోంది.
ఒకప్పుడు సుడ్డుల పండగ లాంటి లోకల్ ఫెస్టివల్స్కి ఎంత పాపులారిటీ ఉండేదో చూడండి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లోకి వినాయక చవితి లాంటి సిటీస్లో ఎక్కువగా జరిగే పెద్ద పండగలొచ్చేశాయి. పల్ల కల్చర్, దాని ప్రయారిటీస్ ఎలా స్లోగా మారిపోతున్నాయో చెప్పటానికి ఇదొక స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఇప్పటికీ కొన్ని పండగలున్నా కూడా వాటిని సెలబ్రేట్ చేసుకునే తీరులో చాలా చేంజ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, గోవిందుల పండగనే తీసుకోండి. ఒకప్పుడు నుదుట భక్తిగా నామాలు పెట్టుకుని గోవిందా గోవిందా అని అరుస్తూ ఊరంతా తిరగడం ఒక ట్రెడిషన్. కానీ ఇప్పుడు అలా చేయడానికి చాలామంది మొహమాట పడుతున్నారట, సిగ్గుపడుతున్నారట. ఆ ఉత్సాహం, ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతోంది. ఇన్ని మార్పుల తర్వాత మరిప్పుడు పల్లెల్లో పండగల సిచ్యువేషన్ ఏంటి? ఆనాటి ఆ కలెక్టివ్ స్పిరిట్, ఆ లైఫ్ ఇంకా మిగిలి ఉన్నాయా? ఫైనల్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. సోర్స్ మెటీరియల్ ప్రకారం చూస్తే మనకు తెలిసేది ఒక్కటే: ఆ కలెక్టివ్ స్పిరిట్, ఆ ఐక్యత అనే ప్రాణం పోయింది. ఇప్పుడు చాలా పండగలు ఒక రిచువల్ లాగా, ఎవరో చెప్పారు చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టుగా ఒక మొక్కుబడిగా మిగిలిపోతున్నాయి. పండగ డేట్స్ క్యాలెండర్లో ఉన్నాయి, కానీ వాటిలో సోల్ మిస్ అయింది. సంప్రదాయాలు మారుతున్నప్పుడు, మన సొసైటీ మోడర్న్ అవుతున్నప్పుడు మనం ఏం కోల్పోతున్నాం? దానికి బదులుగా ఏం పొందుతున్నాం? ఇది మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న.